హాయ్ ఫ్రెండ్స్, జర్మనీలో సీక్రెట్ శాంటా గేమ్ ఎలా ఆడతారో ఈరోజు చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. యాజ్ యూజువల్ పొద్దున్నే 6 రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్తున్నా క్లయింట్ సైడ్ వర్క్ కోసం. ఈరోజు ఆఫీస్లో క్రిస్మస్ పార్టీ ఇస్తున్నాము అనేసి క్లయింట్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో చక్కగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయా. అలా ఒక ట్రైన్ తర్వాత ఇంకొక ట్రైన్ తర్వాత ఒక బస్, ఆ తర్వాత ఆఫీస్కి రీచ్ అయిపోయా. అరౌండ్ 11:30 టీం అందరం కలిసి లంచ్ చేసేసాం. ఈరోజు స్పెషల్ డిష్ డక్ గ్రిల్, కానీ నేను డక్ తినను అని నేను చికెన్ బ్రెస్ట్ పీస్ పెట్టుకున్నా విత్ సమ్ రైస్ అండ్ బ్రోకలీ సూప్ అండ్ సమ్ డెజర్ట్. ఇలా ఆఫీస్ బిల్డింగ్ లో 2-3 ప్లేసెస్ లో ఇలా క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఇంకా మా ఫ్లోర్ కిచెన్ ని కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు విత్ సమ్ స్నాక్స్ ఆన్ ద డైనింగ్. అండ్ నౌ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. మా ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ అంతా ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ కొనేసి దాన్ని ప్యాక్ చేసి తీసుకొస్తారు. ఎవరు ఏ గిఫ్ట్ తీసుకొచ్చారనేది సర్ప్రైజ్, వాళ్ళ నేమ్ రాయరు దాని మీద. ఈ గేమ్ చూడడం నేను కూడా ఫస్ట్ టైం, సో నాకు ఇది ఏంటో తెలియక నేను గిఫ్ట్ తీసుకురాలేదు. ఎవరైతే గిఫ్ట్ తీసుకొచ్చారో వాళ్ళందరూ ఈ గేమ్ ఆడారు. ఒక్కొక్క గిఫ్ట్ చూపిస్తుంటారు అండ్ మెంబర్స్ అంతా డైస్ రోల్ చేస్తారు ఫోన్ లో. సో ఎవరికైతే హైయెస్ట్ నెంబర్ వస్తుందో వాళ్ళకి ఆ గిఫ్ట్ వచ్చేస్తుంది అనమాట. అదే సీక్రెట్ శాంటా గిఫ్ట్ అనమాట. అండ్ ఆ గిఫ్ట్ ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది విల్ బి ఎ సర్ప్రైజ్. రివీల్ చేయరు, బట్ వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పుకుంటారు. ఈ గిఫ్ట్స్ కూడా కేవలం 5 to 10 euros మధ్యలోనే ఉంటాయి. మోస్ట్లీ చాలా మందికి డ్రింక్ బాటిల్సే వచ్చినాయి గిఫ్ట్ గా. ఈసారి నాకు తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్లి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చుకుంటా. ఇంకా ఈవినింగ్ అరౌండ్ 6 అందరం కలిసి క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళినాం. టీం అందరూ ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకున్నారు. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫన్నీ గుర్తుందో. ఇంకా టీం అందరూ డ్రింక్స్ తీసుకున్నారు. నేను ఏం తీసుకోకపోతే బాగుండదని ఒక నాన్ ఆల్కహాల్ డ్రింక్ తీసుకున్నా. 1 hour అలా టీంతో ముచ్చట్లు పెట్టినా. మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతా అనేసి ఒకదానే క్రిస్మస్ మార్కెట్ చూడడానికి వెళ్ళిపోయా. డ్రెస్డెన్ లో క్రిస్మస్ మార్కెట్ అనేది చాలా ఫేమస్ అంట ఫ్రెండ్స్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. చాలా క్యూట్ గా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ. అలా 1 hour వరకు మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన. ఇంకా పక్కనే KFC ఉంటే డిన్నర్ కోసం అనేసి ఒక క్రిస్పీ వ్రాప్ ప్యాక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయా. ఇదే నా Airbnb రూమ్ ఫ్రెండ్స్. వచ్చినప్పుడల్లా నేను ఇందులోనే ఉంటా. ఇంకా వ్రాప్ కొంచెం హీట్ చేసేసుకొని యూట్యూబ్లో మన తెలుగు మూవీ సజెషన్స్ అడిగితే అది కార్తికేయ 2 అని చూపిస్తే అది నేను వాచ్ చేస్తూ డిన్నర్ చేసేసి పడుకున్నా.